మాస్టర్ మనకి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అంటే నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ స్టోరీస్ నాకు తెలియదు వర్క్ ఫ్రమ్ హోమ్లో ఇండియన్ హస్బెండ్స్ ఇంత టార్చర్ పెడతారని. కొంతమంది రాశారు ఫోన్ కూడా మాట్లాడినవారంటే ఇంట్లో ఫోన్లు 24/7 వర్క్ ఫ్రమ్ హోము. మా ఆయన మా జీవితాన్ని లైఫ్ని అది రాశారు, గుర్తురాట్లేదు, జీవితాన్ని ఆనందాన్ని తినేస్తున్నాడు ఆయన అని. అమెరికాలో నా పేరు కుమార్, ఛానల్ పేరు కుమార్ ఎక్స్క్లూజివ్ అండి. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. అమెరికాలో ఏంటంటే వుడెన్ హౌసెస్ ఉంటాయి మాస్టర్. వుడెన్తో కడతారు కదా, చెక్కతో కడతారు బేసికలీ. కొన్ని చోట్ల సిమెంట్ ఇల్లు ఉంటాయి. ఈ వుడెన్తో కట్టేది ఏంటంటే పైన నుంచుని, అమెరికాలో నుంచుని వచ్చిపోయకూడదు. అంటే మీరు బయటకు వచ్చా అనేది కూడా తెలుగు మంచి పదమే కదండి, అది కూడా చెప్తుంది, నేను చేయను. అంటే బయట మాల్స్కి వెళ్ళినప్పుడు అవి వేరు. ఇండ్లల్లో కూర్చుని పోయాలండి. ఎందుకంటే లేడీస్ ఉంటారు, షింక్ అంతా పాడైపోతుంది. అదర్వైజ్ ఆల్సో నెక్స్ట్ పర్సన్ వెళ్ళాలంటే చాలా డర్టీగా తయారవుతుంది కదా. సో కొంతమంది తెలియక, అంటే అప్పుడే ఇండియా నుండి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అంటారు కదా, ఇండియన్ హ్యాబిట్స్ వదులుకొని వాళ్ళు నుంచుని పోస్తారు పిచ్చి వాళ్ళు. పైన నుంచుని పోస్తే కింద కనిపిస్తుంది. వుడెన్ హౌస్లో కింద ఫ్లష్ కొడితే పైకి కనిపిస్తుంది. సో అందుచేత వాడు వైఫ్స్ని, పిల్లల్ని కూడా అసలు వాడు ఇంకా ఏదో కంపెనీ సీఈఓ లాగా ఫోజు బిల్డప్ ఇచ్చి ఇంట్లో వాళ్ళని అన్ని నవరంధ్రాలు మూసుకొని కూర్చోమంటాడట. ఆడు వర్క్ చేసే 10 గంటలు 12 గంటలు. ఇవన్నీ వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్న 2025లో ఇంకా టార్చర్ భరించలేం కదా. నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు స్టూడియోలు ఉంటాయి ఇండియాలోను, అక్కడ మీ చోట్ల సౌండ్ ప్రూఫ్ ఉంటుంది కదా. అంత కాస్ట్లీ కాకపోయినా లో ఎక్విప్మెంట్ కొనుక్కోవచ్చు. అదర్వైజ్ ఇలా హెడ్సెట్ ఉంటుంది సౌండ్ ప్రూఫ్ది, అది కొనుక్కొని పెట్టుకోవచ్చు. ఈ స్పీకర్లో పెట్టి మాట్లాడతాడు. ఏం మీటింగు తెలుసు కదా, అమెరికాలో ఆన్సైట్లో వాడికి పని ఉండదు, అంత ఆఫ్ షోర్ వాళ్ళు చేస్తారు. సెకండ్, ఇందులో ఈ ఎలక్ట్రికల్ వాళ్ళు ఉన్నారు, అంటే జాబులు చేసేవాళ్ళు, నేను చెప్పాను ఐటీ జాబ్ వాళ్ళు ఉన్నారు, నాన్ ఐటీ వాళ్ళు ఉన్నారు, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్. తర్వాత ఎక్రస్ స్టేట్ పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళు నా స్టోరీ చెప్పారు అనుకుంటారు. దీనికన్నా ముందు నేను 2010లో మౌంటన్నా నుంచి మ్యాసచ్యూసెట్స్ ఒక 3000 మైల్స్ డ్రైవ్ చేసుకెళ్ళాను. ఎందుకు, అక్కడ 36 గంటల డేటా సెంటర్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ వచ్చింది. అంటే సైబేస్ని ఎస్ఏపీకి ఉంది. సో వాళ్ళ ఐపీ అడ్రస్లు అన్ని డివైజులకి మార్చాలి, రీస్టార్ట్ చేయాలి, బ్యాకప్స్ చెక్ చేయాలి, అన్నీ అనమాట. అదే నెలల నుంచి కోఆర్డినేట్ చేసి ఇంప్లిమెంటేషన్ టైంకి అక్కడ డ్రైవ్ చేసుకెళ్ళాం. ఫ్లైట్లో వెళ్ళాం కదా, సామాన్లన్నీ పడేసి. ఆ ప్రాజెక్ట్ అయ్యాక రిటర్న్లో కనెక్టికట్లో ఆగాను. పేర్లు చెప్తే ఎంతవరకు సంబంధించమో తెలియదు. వాడు మా గవర్నమెంట్లో పనిచేశాడు, ప్రసన్న అని. వాళ్ళ వైఫ్ పేరు లక్ష్మి అనమాట, సిస్టర్ లాగా. గవర్నమెంట్లో మా ఇంటి పక్కనే ఉండేవారు వాళ్ళు. సో వాడు దగ్గర ఆగాను. అయితే అప్పుడు సత్యం కంప్యూటర్స్, అప్పటికి రామలింగరాజు గారు స్కామ్ బయటపడలేదు. వాడు సత్యం ఎంప్లాయీ. ఆవిడైతే కళ్ళ నీళ్ళు పెట్టి ఏడ్చింది. ఇద్దరే అమ్మాయిలు. చూడండి కుమార్ గారు, వీడు 24/7 ల్యాప్టాప్ వదలట్లేదు, చచ్చిపోతున్నాం మేము. ఆయన ఏమో బీపీ తెచ్చుకుంటాడు, ప్రెషరు 35 years ఉంటాయి. సో ప్రెషరు ఇదంతాను ఒకటే ఏడుపు. అప్పటిదాకా మనుషులే కనబడలేదంట వాళ్ళు. ఇందిరాబాయి జీవితం రిజైన్ చేసేసి బాడీ షాప్ మారు, యూఎస్ క్లయింట్, అట్లీస్ట్ నీకు కావాల్సిన నువ్వు పికప్ చేసుకోవడానికి కొంతవరకైనా చాయిస్ ఉంటుంది కదా, దిక్కుమాల ఇండియన్ కంపెనీస్ ఏంట్రా అన్నాను. ఒకటే నేను రెడ్ హ్యాండెడ్ లైవ్గా చూసిన ఎక్స్పీరియన్స్ అనమాట. అప్పట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది కొంతమందికి, అది ప్రివిలేజ్. తర్వాత ఇప్పుడు అందరూ మల్టిపుల్ జాబ్ 3 to 6 జాబ్ చేస్తున్నారు డల్లాస్లో, అన్ని చోట్ల మిస్యూజ్ చేశారు వర్క్ ఫ్రమ్ హోమ్. నేను ఎప్పుడూ లైఫ్లో చేయలేదండి. నాకు కోవిడ్ టైం కూడా వచ్చిన ఆశ్చర్యపోయి ఇలా ఉంటుందని. ఆడవాడు జేపీ మార్గంలో కమ్మోడు ఉండేవాడు, ఏడిపించేవాడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడానికి. నేను ఎక్కడ స్టేట్ న్యూయార్క్లో ఫ్యామిలీ ఉండేది, ఫ్యామిలీని తీసుకురానిచ్చేవాడు కదా. ఈ ప్రెసెంట్ స్టోరీకి వస్తే వాడు ఏం చేశాడు, నన్ను అడ్వైజ్ అడిగాడు. నాకు ఇప్పటికే గుర్తుంది, ఎడిసన్లోనే ఎక్కడో వీడి కోసం సబ్వే తింటున్నాను, అక్కడ ఫుడ్ బ్రెడ్ ఆపాను. 1 hour మాట్లాడాను. ఎంత ఉందో సేవింగ్స్ అంటే $10,000 ఉందన్నాడు. అయితే ఇండియానే వెళ్ళిపో, లేకపోతే ఏదైనా బాడీ షాప్కి మారు, ఎందుకురా సత్యం ద్వారా దిక్కుమూల కంపెనీలు ఇవన్నీ. నేను అంటే అంత బాగానే అడ్వైస్ తీసుకొని ఇండియా వెళ్ళిపోయి మళ్ళీ వేరే బాడీ షాప్ దగ్గర వచ్చాడు.
వచ్చినవాడు నేను ఏదో ఆపదల్లో ఉన్నప్పుడు నేను ఒకసారి కాంటాక్ట్ చేసేవాడు, ఎవరే మీ బాడీ షాప్ కూడా రెజ్యూమే ఉంటే నేను టెక్నికల్ ఇంటర్వ్యూ చేయాలని అన్నాడు. నువ్వు నన్ను చేసేది ఏంటారు, నువ్వు నేను కలిసి పని చేశాం కదా, నువ్వు కూలోడివే, ఇంకా కూలోడిని ఇంటర్వ్యూ చేసేది ఏముంటుంది. ఆయన బ్రోకర్ కదా మేస్త్రి అంటే, ఎవడికో ఫార్వర్డ్ చేస్తాడు రెజ్యూమ్, రైట్. సో నేను అప్పటి నుంచి కట్ చేస్తాను, ఇంక ఇలా యాటిట్యూడ్ చూపించాడని. సో చెప్పొచ్చేది ఏంటంటే ఆవిడ ఏడిచేసింది పాపం. అలా ఉంటుంది ఇండియన్ కంపెనీలు 24/7 పని చేయిస్తే వైఫ్స్ ఫ్యామిలీ సఫర్ అవుతుందండి. అంటే ఈ వీడియో ఎస్పెషల్లీ ఆడవాళ్ళు వాళ్ళ పిల్లలు బాధలు నాకు వచ్చినవి నేను తిరిగి సమాజానికి ఈ వీడియో ద్వారా ఇస్తున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్, కొంతమంది వర్క్ ఫర్ హోమ్ చేస్తారండి, పని ఏం చేయరు, 6 జాబులు చేస్తారు. స్పేస్ బార్ మీద రాయి పెట్టేవారు పూర్వం, తర్వాత ఇప్పుడు జాక్ మ్యాక్ ఏదో వచ్చిందంట కదా, అది పెట్టేస్తే ఆటోమేటిక్గా అదే ఆన్ అయిపోయి ఉంటుంది స్క్రీన్. సో ఇలాగా బాధితులు ఇది చెప్తే కూడా ప్రతి వీడియోకి ఎవడో ఏడుస్తుంది, నేనేం చేయలేనండి అని క్షమించండి, తప్పదాలు ఉంటాయి. కానీ ఆడవాళ్ళు కూడా ఏడిపిస్తున్న వాళ్ళు ఉన్నారంటే నాకు పంపరా, kummar@kummar_exclusive.com, ఆ స్టోరీ కూడా చెప్తాను. ఇది మెయిన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న మగవాళ్ళ బాధితులండి. వాళ్ళ ఆడవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ పిల్లలు అవ్వచ్చు. ఈ చేసేవాళ్ళు ఇంత చూస్తే ఐటీ, నాన్ ఐటీ, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ వేరే జాబ్ చేస్తున్నారు. బుడింగి పొడిసేది ఏం లేదు పాపం. ఆడవాళ్ళు హౌస్ వైఫ్స్ కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి, తెలియదని అనుకుంటాం కాబట్టి మన వాళ్ళు ఏదో పెద్ద బిల్డప్ ఏముండదు. ఇక్కడ అంతా కూలోళ్ళు. మనం డాలర్ల కోసం, అమెరికా అంటే డాలర్, గ్రీన్ కార్డ్, యూఎస్ పాస్పోర్ట్, జస్ట్ షో ఆఫ్. ఎవడో చేస్తాడు, ఎవడి చేతో చేయిస్తాడు. నువ్వేం ప్రొడక్షన్లో P1 టికెట్, ఇండియాలో అయితే వాటెవర్ ద నెంబర్, హై టికెట్, క్రిటికల్ టికెట్లు ఏం ఫిక్స్ చేయవు కదా. అంత బిల్డప్ చేసేవాళ్ళు కూడా నార్మల్గా ఉంటారు, రైట్. ధన్యవాదాలు మాస్టర్. ఇది డెడికేటెడ్ టు ఇండియన్ ఉమెన్ విక్టిమ్స్ who are the victims of these stupid Indian husbands work from home. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.